నాకు నీరసంగా ఉంది. మరి మీరు ఇప్పుడు ఏం తిన్నా నేనేమి తినను. అందుకని మీరు నాకు బలం ఇవ్వాలంటే మీ నోట్లోంచి నా చెవిలోకి వెళ్తేనే బలం అవుతుంది. మరి నేనేం ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఈట్ ఎనీథింగ్ హియర్. మేబీ ఐ కెన్ టేక్ సమ్ మిల్క్ బట్ నాట్ ఎనీథింగ్. నాన్న హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద. ఇది 32 అక్షరాలు. ఫస్ట్ మనం సభ ప్రారంభానికి ముందు ఒక అక్షరంతో చేసాం. ఏంటది? ఓం. అంటే భగవంతుని పొందడానికి ఒక అక్షరం చాలు, 2 చాలు, 3 చాలు, 4 చాలు, 5 చాలు, 8 చాలు, 12, 32. ఇంత ఫెసిలిటీ ఉంది మనకి. నాకు వీరెవరో తెలియదు, ఆమె ఎవరో తెలియదు, ఆయన ఎవరో తెలియదు. కానీ పిలవాలంటే ఏం చేయాలి? సార్ ఏదో అంటాం, మా మేడం ఏదో అంటాం కదా. అది తిరిగిన తర్వాత పరిచయం అవుతారు. పిలవడానికి ఆ మాత్రం చాలుగా. అప్పుడప్పుడే మాటలు వస్తున్న పసిబిడ్డ నాన్న అంటాడా, ఏంటాడు? డాడీ అంటాడా? అంటాడు. ఏదో అంటాడు. ఆ నాన్న ఓ దొలేస్తాడు. ఎందుకని? ఇది నా మాటలు కాదు, మీకు భాగవతం చెప్పింది. ద ప్యారెంట్స్ బికమ్ ఓవర్వెల్మ్డ్ విత్ ద బ్రోకెన్ వర్డ్స్ ఆఫ్ ద చైల్డ్ అంటుంది భాగవతం. నిజం కదా, వాడికి అంతా పొంగిపోతాడు కదా ఆ తండ్రి ఆనందం. కాబట్టి భగవంతుడు తండ్రి కదా. యు కెన్ కాల్ ఓం, యు కెన్ కాల్ హరి, యు కెన్ కాల్ రామ్. కానీ మూర్ఖులు ఏమంటారు? నో, మేము దేవుడికి బొట్టు కోసం పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి. నిన్న యూ కెన్ బిలీవ్ మీ, నేను వెళ్ళాక మీరు సెల్ ఫోన్లో చూడండి, ఇల్లు క్లీన్ చేయడానికి వచ్చింది ఒక ఆవిడ. మన మెట్ల కింద ఉన్న సామాన్లు చెత్త క్లీన్ చేయడానికి వచ్చింది మన జిహెచ్ఎంసి. నేను చూడగానే నాకు మామూలు ఫోన్లోనే స్మెల్ వచ్చేది, గొర్రె కాదని తెలిసిపోతుంది. సో ఆయనకి అర్థమైంది. నా వీడియోలు చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది. మనం ఎవరిని క్రిటిసైజ్ చేయడం లేదు, కానీ వాట్ ఈస్ దేర్ మెంటల్ కండిషన్? వై దే బికమ్ మెంటల్? ఇప్పుడు అమ్మా పాడేరు దగ్గర ఒక ఊరుంది, దాని పేరు లోతుగడ్డ. నంద్యాల దగ్గర ఒక ఊరు ఉంది, దాని పేరు ఆళ్ళగడ్డ. మనకి హైదరాబాద్లో ఉంది లవ్ యూ సార్. సో వీ వాంట్ లోతుగడ్డ అండ్ ఆళ్ళగడ్డ, బట్ నాట్ ఎర్రగడ్డ. అది అన్నమాట. అర్థమైందా బిడ్డ? అది విషయం. సో నేను ఆవిడమ్మా బొట్టు లేదురా, ఎప్పటి నుంచి చర్చికి వెళ్తున్నావు అని అడిగాను. 20 ఏళ్ళ నుంచి అంది. సరే మరి మీ మతంలో చేరకపోతే ఏమవుతుంది అన్నా. వెంటనే కొంచెం కూడా తడుపుకోకుండా నరకమే అంది. పోకిలిలో సాంగ్ ఏంటి? జగడమే. వీళ్ళ పార్టీలో జాయిన్ అవ్వకపోతే నరకమే. కాదమ్మా, అంబేద్కర్ జాయిన్ అవ్వలేదు కదా అన్న. నరకం. గాంధీ తాత నరకం, మీ తాత నరకం, మా తాత నరకం, కేసీఆర్ నరకం, రేవంత్ రెడ్డి నరకం, అబ్దుల్ కలాం నరకం. ఎప్పుడైనా వాళ్ళ మతంలో జరగదు, నరకానికి వెళ్ళిపోతారు. అది ఎంత మంచోడైనా సరే, ఎన్ని అన్నదానాలు చేసిన డొక్కా సీతమ్మ అయినా సరే, చెక్క మతంలో జాయిన్ అవ్వకపోతే నరకం. నేనన్నాను, నేను నరకానికి పోతాను. ఎందుకని? ఎంత పిచ్చుకొని ఉండే చోట ఇక మనశ్శాంతి ఉంటుంది. నరకంలో బోల్డ్ మంది మంచోళ్ళు ఉంటారు, నేను అక్కడే ఉంటాను. నరకానికి జై, గొర్రెలకి బై కదా. కదా అబ్దుల్ కలాం లాంటి మంచోడు నరకంలో ఉంటే మనం అక్కడే ఉండాలి కదా. అంబేద్కర్ లాంటి వాడు అక్కడ ఉంటే మనం అక్కడే ఉండాలి. చక్కగా మోక్షగుండ విశ్వేశ్వరరావు లాంటి వాడు అక్కడ ఉంటే మనం అక్కడే ఉండాలి. హెల్ ఈజ్ బెటర్, హెల్ ఈజ్ వెల్, బెటర్ దెన్ కంపేర్ విత్ ది షీప్స్. అయితే ఒక చిన్న కథ చెప్తాను, పాజిటివ్ అండ్ నెగిటివ్. అమ్మ ఒక్కసారి అందరు గట్టిగా జై శ్రీరామ్ కొంచెం చెవులు నాకు ఇచ్చేయగలమా. మళ్ళీ నేను వెళ్ళాక మీరు ఎలాగా లలితా జ్యువెలర్స్, కనిష్క ఎలా మాటలు ఎలాగా ఉంటాయి కదా. నేను వెళ్ళిపోయాక ఎలాగా అదే ఉంటుందిగా. ఇంకా మగవాళ్ళు అయితే ఐబ్రోస్ ఇక జరిగేది. యూట్యూబ్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనందరికీ అన్నీ బాగుంటే
మనకు అన్నీ బాగుంటే ఓ సాంగ్ పాడతాం. ఏ సాంగ్ తెలుసా మీకు? అన్నీ బాగుంటే ఏమంటామంటే రెచ్చిపోదాం బ్రదర్. కానీ నేను కంటిన్యూషన్ ఏం చెప్తా అంటే చచ్చిపోతావు బ్రదర్, వెయిట్ చేస్తుంది వెదర్, ఎముడు తీస్తాడు లెదర్, జస్ట్ లైక్ ఏ ఫెదర్, ఆల్రెడీ దేర్ యువర్ మదర్. అర్థం చేసుకో బ్రదర్. అది కాదు అసలు మనకి ఏంటంటే మనకు పెద్ద అష్యూరెన్స్ గ్యారంటీ ఏంటంటే మనం ఇక్కడే ఉంటాం. సూపర్ సీట్, ఐఎమ్ సూపర్ బాస్, ఇక్కడ ఉంటాం. ఇక్కడ ఉంటాం. ఎంత నమ్మకం అండి అసలు. ఉంటావా? ఎక్కడ గ్యారంటీ చెప్పండి? విమానంలో ఎక్కినా, రైల్లో ఎక్కినా, బస్సులో ఎక్కినా, పడవలో ఎక్కినా, నీ పాటికి నువ్వు ఇంట్లో కూర్చున్నా, నిత్యం సన్నిహితో మృత్యు కర్తవ్యం హరికీర్తనం. ఇందాక ముసలావిడికి రైల్లో చెప్పానే ఆ శ్లోకం, కాలక్షేపోన కర్తవ్యం అంటే ఏంటి అర్థం? డోంట్ వేస్ట్ యువర్ ప్రెషియస్ వాల్యుబుల్ టైం. వై? కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినే దినే. Every day your span of life is decreasing. You are thinking I am growing. No, you are going, not growing. You are very close to the graveyard. Don't think with the grey color. కాలక్షేపోన కర్తవ్యం క్షీణమాయు దినే దినే. యమస్య కరుణా నాస్తి. ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లైన్. యముడికి దయ లేదు. Am I not compassion to anyone? When time comes, a child or old or ladies or kiddies, he will put babies. ఆయన స్పేర్ చేయడు, కేర్ చేయడు. కాబట్టి యమస్య కరుణా నాస్తి. ఎప్పుడు వస్తాడు తెలియదు. రాత్రి పడుకోవచ్చు, పొద్దున లేవకపోవచ్చు. కాబట్టి మనం బ్యాగ్ సర్దుకోవాలా వద్దా? బ్యాగ్ సర్దుకోవడం అంటే ఏంటో తెలుసా? ఆవిడికి గొడవైంది. రాత్రి నిద్ర పడుతుంది, ఆలోచిస్తుంది, ఫోన్ చేస్తుంది, వేరే వాళ్ళకి మెసేజ్ పెడుతుంది, అది ఉంది చూసావా అంటుంది. ఈవిడ మనస్సునంగా నిజం కదా. అసలు మనం ఏ సాంగ్ పాడుకుంటే బాగుంటుంది మనశ్శాంతికి చెప్పరా? జగమే మాయ ఆ సాంగ్ పాడుకోవాలి. కానీ మనం అసలు ఆ పాట పాడం. మనం జగడమే అంటుంటాం. జగమే సాంగ్ పాడుకుంటే మనస్సు జగత్తు కూడా ప్రశాంతం ఉండదు. కానీ మనకి పగా కాదు, పగా ఇంకా దాన్ని వేసేట్టుగా నిద్రపో. అంత ఏమిటో అదంతా ఎదుట మనం ఉండేటట్టు. రాత్రి దురంధర్ సినిమాలో వాడు వాళ్ళ నాన్నని ఈ కాటారాయి అంటే పెద్దది తూకం రాయి, దాంతో తల మీద కొట్టి అది మనం ఏదైనా గుమ్మడికాయ నేలకేసి కొట్టి తెలైపోతుంది. అలా అయిపోయింది వాడి తలకే. అలా చాలా ఈజీగా వాడు వాళ్ళ నాన్న చంపించాడు అనుకోండి. వాళ్ళ యొక్క గతం మతం వాళ్ళని కథం అది వేరే కథ అనుకోండి. సో విషయం ఏంటంటే నేను ఆలోచిస్తాను, నువ్వు ఏదైతే పుట్టించలేవో, నువ్వు ఏదైతే సృష్టించలేవో దాన్ని నాశనం చేయడం నీకేం హక్కు ఉంది? ఉదాహరణకి మిస్టర్ బీన్ చూస్తుంటారుగా, అల్లరే కామెడీ. ఆయన ఏదో బార్బర్ షాప్కి వెళ్ళి నేను చేస్తాను అని అది పట్టుకున్నాడు. ఎవరో పిల్లోడు కూర్చున్నాడు. ఇతను బార్బర్ కాదు, ఇలా అన్నాడు పుట్టు. అది మధ్యలో పోయింది. హైవే అటు ఇటు గడ్డి, మధ్యలో హైవే, మొత్తం హైవే. వాడేమో పాపం అయిపోయింది అన్నాడు. ఇలా అని చెప్పి ఆ ఊడిపోయిన దాన్ని ఏదో పేస్ట్ చేసి అంటించి నైస్ అన్నాడు. మనం నవ్వుకుంటాం, ఇంటికి వెళ్ళాక దూవుకుంటాడు. ఇది అంటే ఏంటండి? ఇది హంగామా కదా. మనం ఈ భూమి చేసేది అదేగా. అందుకని మనం ఈ భూమి మీదకి గెస్ట్గా వచ్చామనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే మనం ఎవరితో వైరు పెట్టుకో, వైరం కూడా పెట్టుకో. ఏంటి? వైరు వద్దు, వైరం వద్దు. మన లోపల అందమైన వాళ్ళు ఉండాలి కదండి. అందమైన వాడు ఎవరు? రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిదానము
రాముడు రాఘవుడు రవికులుడితడు. అన్నమయ్య దర్శించి ఆనందించి పాడాడు. అదే అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని చూస్తూ ఏమన్నాడు? చేరియ సోదకు శిశువితడు, దారుని బ్రహ్మకు తండ్రియోనితడు. చేరియ సోదకు శిశువితడు. ఇతడే శిశువు, ఇతడే తండ్రి. యశోదకు కొడుకు ఇతనే, బ్రహ్మకి తండ్రి కూడా ఇతనే. కాబట్టి ఇటువంటి అందమైన వాడిని మన హృదయంలో బంధించాలి. ఈ ప్రపంచంలో చాలా ముఖ్యమైన వాటికి మాత్రమే స్పందించాలి. సహాయం అవసరమైన వాళ్ళకి అందించాలి. ఇవి మానేసి చిన్న చిన్న వాటికి మనం బాగా ఓవర్ రియాక్ట్ అయిపోయి మనసు పాడు చేసుకుని, శరీరం పాడు చేసుకుని, ఒళ్ళు పాడు చేసుకుని, ఇల్లు పాడు చేసుకుని, దిల్లు పాడు చేసుకుని ఫుల్ లైఫ్ జీవించకుండానే వెళ్ళిపోతున్నాం. అవునా? ఏంటి 10 ఏళ్ళకి కళ్ళజోడు ఏంటండి, 15 ఏళ్ళకి షుగర్ ఏంటండి, 20 ఏళ్ళకి థైరాయిడ్ ఏంటండి? ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఫుడ్ సరిలేదు, థాట్స్ కూడా సరిలేవు. అందుకని ఉన్నంత మట్టికి బెస్ట్ లైఫ్ మనం గడపాలి. ఇక్కడ ఉన్న కొన్నాళ్ళు ది బెస్ట్గా గడపాలి. గడపాలంటే ఏది వినాలో అది వినాలి. ఎక్కడి నుంచి వినగలం? రామాయణం నుంచి వినగలం, భాగవతం నుంచి వినగలం, భగవద్గీత నుంచి వినగలం. చెప్తాడు భగవద్గీతలో, చెప్తాడు ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎంత రియాక్ట్ అవ్వాలి. తుల్య నింద స్తుతిర్మౌని సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరహ. అంటే ఏంటంటే అర్థం? నాకు భగవద్గీతలో ఒక్క శ్లోకం వచ్చు అన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. మీరు తీసుకోండి శ్వాస, బయట రెడీగా ఉంది దోశ. అంటే మెను చెప్తే సౌండ్ అవుతుంది. భగవద్గీతలో ఒక్క శ్లోకం, నోబడి. ఇంతమందిలో ఒక్కరు లేరా? ఏదో జాషువా పద్యం చెప్తాడు, జాషువా పద్యం చెప్తాడు. హరిశ్చంద్రుడు ఒక్కరును 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 నీతో రాలే అంటే, వెళ్ళిపోయేటప్పుడు ఎవరు రారు కదండి, ఒక్కరు కూడా లేరే అని పాడాలి. ఇప్పుడు నేను ఎవరికి ఒక్క శ్లోకం భగవద్గీత రాలేదా? కొందరికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు వచ్చినాయి. గోడ్రేజ్ హెయిర్ వాడి ఉండొచ్చు, వాడితే వాడారు. ఒక శ్లోకం ఎందుకు రాలేదు చెప్పనా? వై హ్యావ్ నాట్ బీన్ టాట్. మనం నేర్పబడలేదు. మీరు చెడ్డవాళ్ళు కాదు, మీరు చెడ్డవాళ్ళు కాదు, మీకెవరు నేర్పలేదు. ఒక్క శ్లోకం నేర్చుకుని వెళ్ళిపోదాం. నమస్కారం మొదలుపెట్టి, నమస్కారం మొదలుపెట్టి ఒక్క శ్లోకం చక్కగా చెప్పండి. మాత్ర, ఇది భోజనం తర్వాత వేసుకునేది కాదండి, ఇది సంస్కృతం. మాత్ర స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖద ఆగమాపాయినో నిత్యాం స్థాం స్థితిక్షస్వ భారత. అర్థమేంటి? ఇది 2వ అధ్యాయంలో 2nd చాప్టర్ 14th శ్లోకం. దీని మీనింగ్ ఏంటంటే, మనకి ఇప్పుడు వింటర్ నడుస్తుంది, మనం దానికి తగ్గట్టు స్వెట్టరు, హీటరు, గీజరు, వామ్ బెడ్ ఇవన్నీ వాడతాం. తర్వాత మళ్ళీ ఎండాకాలం వస్తుంది, అప్పుడు ఏసీ, కూలరు, చల్లగా ఉండేవన్నీ వాడతాం. ఏడవట్లేదుగా, దానికి తగ్గ అమెండ్మెంట్స్ ఏదో మార్చుకుంటున్నాం, అంతేనా? అలా జీవితంలో సన్మానము అవమానం కూడా వస్తుంది. నువ్వు కదలకుండా ఉండు, ఎక్కువ రియాక్ట్ అయిపోద్దు. వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసి చెప్పేయద్దు. ఎంత రియాక్ట్ అయితే మంచిదో అంతే రియాక్ట్ అవ్వండి. ఎందుకంటే కొన్నిసార్లు యాక్ట్ కూడా మంచిది రియాక్ట్ కంటే. బీ స్మార్ట్ కదా, అవునా కదా? ప్రతిసారి ఓవర్ రియాక్ట్ అయిపోతే ఏమవుతుందంటే లాభం కంటే నష్టమే ఉంటుంది.
మనకు అటువైపు ఏం జరిగిందో తెలియదు, ఊహించుకుని ఏవేవో మాట్లాడేశాం. నాన్న పిల్లలు కొంచెం డివేట్ అయిపోతుందన్న, సౌండ్ చేయకండి. మా చిన్నప్పుడు స్కూల్లో హిందీలో పాఠం వచ్చిందండి, ముంగీసని పెంచుకుంది ఒక ఆవిడ. ముంగీసని చింటి బిడ్డ చిన్న బొంత మీద వేసి వాడి దగ్గర ఈ ముంగీస కాపలా ఉంటే ఈవిడ ఇత్తడి బిందుతో నీళ్లు తేవడానికి వెళ్ళింది. పూర్వం కుళాయిల దగ్గరికి వెళ్ళి, చెరువుల దగ్గరికి వెళ్ళి, బావుల దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చేవారు. నేను చూశాను అన్నోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి. మా బ్యాచ్ ఉందరా, ఏముందిరా సాంగ్ వేసుకోవాలి మీరు. అబ్బా బావిలో తోడేను అన్నాడు మా బ్యాచ్ ఇది, మా అమ్మ. రైట్. ఎందుకంటే మేము ఎప్పుడన్నా ఫస్ట్ షో సినిమాకి వెళ్ళాలంటే వెనకాల పెద్ద బావి ఉండేది, వెనకాల గోళం ఉండేది. రే తోడతాను నేను, అందులో పోసేయండి, అది దింపితే సినిమా చూపిస్తున్నాం. సో బావిలో నీళ్లు అయితే చెరువులో నీళ్లు బిందెలతో తెచ్చేవారు, ఇత్తడి బిందెలు బాగుండే అందరికి. ఈవిడ ఇత్తడి బిందెతో చెరువు నుంచి అక్కడి నుంచి నీళ్ళు తెచ్చింది. ఈవిడ వచ్చేసరికి గుమ్మం దగ్గర ఈ ముంగీస రక్తపు నోడుతూ ఉంది. తల్లి కదా కీడు శంకించింది. వెంటనే నీళ్లతో ఉన్న ఇత్తడి బిందె దాంట్లో తీసి చచ్చిపోయి లోపలికి వెళ్తే పాప నవ్వుకుంటూ ఆడుకుంటూ ఉంది. పక్కన పావు ముక్కలైపోయింది. దగ్గర తీసుకుంది, ఏడ్చింది. ఆ కింద పిల్లలకి అర్థం కావడం కోసం హిందీలో ఒక మాట ఇచ్చారు, తొందరపడి ఏది చేయకూడదు, తర్వాత నువ్వు ఏం చేసినా వెనక్కి రాదు. మాట కూడా అంతే, నువ్వే తీసుకుంటావు అనేయకూడదు. ఇక్కడ పెట్టాను ఏమైంది అని తెలియనట్టుగా అడగాలి. నువ్వు వెంటనే వాళ్ళని దొంగ అనేస్తే ఎలా? తర్వాత వెనక్కి తీసుకోలేవు కదా. మీరు బాగా వినండి, ఈ జరిగిన సంఘటన చెబుతున్నా, అయిన తర్వాత దోషులకు వెళ్ళిపోతారు. ఒక అబ్బాయి బాగా చదువుకుంటున్నాడు, ఊళ్ళో అందరూ మెచ్చుకుంటున్నారు, ఎక్సెప్ట్ హిజ్ ఫాదర్. వాళ్ళ నాన్న మాత్రం ఏడ్చాడు. ఆడి మొహం, వీడి బీపీ మామూలుగా రావట్లేదు. ఏ లెవెల్ బీపీ వచ్చిందంటే ఆ నాన్న మర్డర్ చేసాడు. ఏంటి గట్టిగా 10-12 ఏళ్ళు. ఏంటి మర్డర్ ప్లాన్. అటకలు తెలుసు కదండి, పూర్వం అటక మీద కూర్చున్నాడు. ఆయన ఎవరో మీకు తెలుసు కదా ఆ పర్సన్. సరే, ఆయన పేరు చాలా గొప్ప ఆయనండి, చాలా గొప్పవాడు ఆయన, చెప్తారు మళ్ళీ పేరు. అటక మీద కూర్చున్నాడు, విత్ పెద్ద రాయి వేసేనే. ఆ నాన్న భోజనానికి కూర్చుంటే పైన వేసేయాలి. కూర్చున్నాడు, వీడి పైన కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ వడ్డిస్తూ, మరి అమ్మ మాట్లాడుతుగా, ఏంటండి ఊళ్ళో అందరూ మెచ్చుకుంటున్నారు, మీరేంటండి వాడిని ఊరికే తీసి పడేస్తారు అంది. అంటే ఆయన అన్నారు, నాకు మాత్రం ప్రేమ ఉండదు ఏమిటి, ఐక్షీణం కదా, పిల్లల్ని అలా పొగడకూడదు, వాడు ఇంకా వృద్ధుడికి రావాలి, వాడు ఎంతో గొప్పవాడు కావాలి, అందుకని నేను అనను. నేను కానీ పొగిడితే ఏమవుద్ది, మా నాన్న మెచ్చుకున్నాడు, మేకతోడు చెప్పాడు, ఆడ కిరీటంలో ఫీల్ అయిపోయి వాడి యొక్క అభివృద్ధిని నేను ఆటంకపరచకూడదు, వాడు ఎంతో పేరు తెచ్చుకోవాలి, నిజంగా తెచ్చుకున్నాడు ఆయన తర్వాత అని. నేను అందుకు పొగడట్లేదు కానీ వాడింటి నాకు ఇష్టం లేదేమిటి అన్నాడు. అనగానే ఆ మాటలు అన్నీ విన్నాడు కదా, వెచ్చని కన్నీటి చుక్కలు వాళ్ళ నాన్న వీపు మీద పడ్డాయి. ఈవిడ పైనుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే వాడు తాడు పట్టుకుని దిగిపోయి, నాన్నగారు నన్ను క్షమించండి అని కాళ్ళ మీద పడిపోయాడు. అసలు పైకి ఎందుకు ఎక్కావు, ఈ తాడేమిటి, ఈ కన్నీరేమిటి, ఈ దండాలేమిటి, ఏంటి, వాట్ హ్యాపెన్ అన్నాడు. అచ్చా మర్డర్ ప్లాన్ చేశాను డాడ్, ఐ బికమ్ మ్యాడ్, అందుకని మీకు పాడి కట్టేద్దాం అనుకున్నాను అన్నాడు. ఎందుకురా అంటే మీరు పొగడట్లేదు అని. ఇంకా మరి ఈ అబ్బాయి పశ్చాత్తాపం వచ్చేసింది కదా, డాడీ ప్లీజ్ ఫర్గివ్ మీ, నాకు ఏదైనా ఒక శిక్ష వేయండి, పనిష్ మీ అన్నాడు. ఊరు కదా మళ్ళీ మనకి కాదు సంథింగ్ అన్నాడు.
అంటే ఈ సిచ్యువేషన్ శ్లోకం కింద రాయి అన్నాడు. ఎందుకు అబ్బాయి పేరు చెప్పలేదు కదా, భారవి. ఏంటి ఇప్పుడు మనకి జేకే భారవి తెలుసుగా, అన్నమయ్యకి, మంజునాథ్కి, రామదాస్కి రచన చేశారు కదా. ఈజ్ అ రైటర్, ఆయన కూడా రైటర్, ఆయన పేరు ఈయన పెట్టుకున్నారు అనుకోండి. భారవి గొప్ప కవి. ఈ భారవి ఆ పిల్లవాడు అప్పుడు నాన్నగారు పద్యం రాస్తా అన్నాడు, ఇందాక ముంగిస్తే దగ్గర చెప్పుకున్నాం కదా. అటువంటిది సిమిలర్గా ఏ పనైనా చేసి బాగా వినాలమ్మా, ఎవ్వరు డిబేట్ అవద్దు, 10 నిమిషాలు వీళ్ళు గోయింగ్ టు వైండ్. ఏ భావంతో రాశారంటే, ఏ పని చేసే ముందైనా 1కి 100 సార్లు ఆలోచించి చెయ్యి, తర్వాత పశ్చాత్తాపడితే ఏ లాభం ఉండదు. ఇదే మీనింగ్తో రాశారు. తాటాకి మీద రాశారు. శభాష్ అన్నారు. నో నో నో, దిస్ ఈజ్ నాట్ ఎనఫ్, ఇంకేదైనా శిక్ష వేయండి అన్నాడు. ఏమిటిదే, సరే మీ అత్తగారి ఇంటికి వెళ్ళి ఒక 6 నెలలు ఉన్నాడు. ఇది శిక్ష ఏముంది అని అనుకుంటున్నారు మీరు. ఇప్పుడు సినిమా ఉంటుంది చూడండి. అప్పుడు మరి చిన్నప్పుడు పెళ్లి చేసేవారు కదా, 50, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, ఆ పిల్లకి 8 నెలలో 9 నెలలో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది కదా పిల్ల. ఈ వెళ్ళాడు, వెళ్ళగానే ఏమవుతుంది, రే రే బాబు వచ్చారు, రై కావదే, రై నీళ్ళు తీసుకురా, విసర్గారా, మంచిలో ఫస్ట్ డే మీరు వీక్ లోపల వీక్ అయిపోద్ది, వాడి బతుకు జోకి అయిపోద్ది. చూస్తుందా, మామూలు ఉండదు. బ్రేకు, జోకు, క్రాకు, అన్ని మేరకు అన్నీ వచ్చేది అతనికి. సో నీళ్ళు తెచ్చిచ్చారు బావగారికి తింటాం. చిన్నప్పుడు అలా మావయ్య తాతయ్య వస్తే అమ్మ ఖచ్చితంగా రే నీళ్ళు తీసుకురా, దాస్తూ నీళ్ళే, రే విసనకరా టవల్ తీసుకురా, కాలు కడుకొని నీళ్ళు. ఏంటి ఒక్కరు వస్తే నీ చేయాలండి, అమ్మ మాత్రం నీళ్ళు తీసుకొస్తుంది. నీళ్ళు టవల్ మా అమ్మ తీస్తుంది, మీ అమ్మగారైనా. మనం నీళ్ళు ఇస్తాం. ఉదాహరణకి తాతయ్య వచ్చారు, తాతయ్య కాలు కడుక్కుంటాడు, లేదా మావయ్య వచ్చాడు, అన్నయ్య ప్రయాణం బాగా సాగిందా, ఆ బ్యాగ్ తీసుకుంటుంది ఈవిడ, ఆయన నీళ్ళు ఇస్తుంది. ఏ టవల్తో ఆయన మొహం కడుక్కొని, కాలు తుడుచుకుని, చేతులు తుడుచుకుని ఆ మంచిని తాగుతాడు. కుర్చీలో కూర్చున్నాక వెనకాల మనదే డ్యూటీ ప్లానింగ్. ఈ మొదటి రోజు అల్లుడు గారికి ఇవి అల్లుడు నెక్స్ట్ గిల్లుడు. ఫస్ట్ డే బాగా 3 రకాలు చేసి పెట్టారు. అల్లుడు బాగా జరిగిందా ప్రయాణం, బాగా జరిగింది, రైట్. 2వ రోజు పర్లేదు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు ఇంకా పిండి వంటల నుంచి మామూలు వంటలకు వచ్చారు, మామూలు వంటల నుంచి సాదాకు వచ్చారు. ఇలా 4 రోజులు గడిచిపోయింది. కనా కష్టం ఇతను. ఏమన్నా ఇప్పుడు నోటితోనే అన్నీ అనాలా ఏంటి, కత్తి తీసిన నరకాలా ఏంటి, చూస్తే చాలదు, చూపులతో గుచ్చి అని సినిమా సాంగ్ వచ్చేద్దా ఆయనకి. చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఆ నాన్నకి ఏం చెప్పాడు, 6 months అడిగి తీసుకున్న శిక్ష కదా సార్. ఇప్పుడు నాకు బీపీ వచ్చింది, నాకు రెస్పెక్ట్ లేదు, వెళ్ళిపోతానంటే కుదరదు. నువ్వు అడిగి తీసుకున్నావు కదా. ఈ మా అత్తగారు అన్నారు, అల్లుడు గారు మావయ్య గారు పొలంలో ఉన్నారు, క్యారేజ్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. నేనా అండో ఎందుకంటాడు, అలాగే అత్తయ్య గారు ఈయన క్యారేజీ పోయారు, మూసాడు పైన, మూసాడు క్యారేజీ పట్టుకెళ్ళి ఇచ్చాడు. పర్లేదు, మా ఇంటికి కొత్త కూలోడు వచ్చాడు అనుకున్నాను. కర్మ కాలిపోయింది, దీనికి కర్మ కాలిపోయింది. మొత్తానికి ఏదో పచ్చడి మెతుకులతో అలా బతుకుడు. 6 నెలలు బాబోయ్ నరకం అనుభవించేశాడు. మరి అడిగి తీసుకున్న శిక్ష కదూ. ఫైనల్గా ఆయన వెళ్ళిపోయాడు. ఆ గోడ మీద ఏదో రాశాడు బొగ్గుతో, బెడ్రూమ్ ఇస్తారుగా, బెడ్రూమ్ గోడతో ఏదో రాశాడు, అదో పద్యం, నాకు అది గుర్తులేదు. కానీ మొత్తానికి శిక్ష అయిపోయింది. ఈ స్టోరీలో పార్ట్ 2 ఏమిటంటే, ఈ రాసిన పద్యం విలువైంది, వీళ్ళ నాన్న ఫేమస్, ఇతను ఫేమస్, దాన్ని రాజుగారికి ఇస్తే డబ్బులు వస్తాయి. కానీ ఈయన మరి శిక్షకు వెళ్ళాడు కదండి, రాజుగారిని కలిసే లోపల ఏవో డబ్బులు అవసరం వచ్చింది. ఒక డబ్బున్న ఆయన దగ్గరికి వెళ్ళి తాకట్టు పెడతారు కదండి, మనం ఉంగరాలు అవి పెట్టినట్టుగా, ఈ శ్లోకం నీ దగ్గర పెట్టుకో, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను అన్నాడు.
తాటి ఆకు ఇచ్చాడు. తాటి ఆకులు ఎక్కడ పెడతారు? పూర్వం చూరు అని ఉండేది, తెలుసు కదా, దాంట్లో కూర్చాడు. ఎవరు? ఈ వర్తకుడు. ఎవరు డబ్బులు అడిగాడు, ఇచ్చాడు. మళ్ళీ ఆయన అడిగేటప్పుడు ఇద్దాం. ఈ వర్తకుడు విదేశీ ప్రయాణానికి వెళ్ళాడు సముద్రం మీద, దాదాపు 10 ఏళ్ళు 12 ఏళ్ళు. మళ్ళీ వచ్చాడు. మరి పూర్వం ఫోన్లు వాట్సాప్లు లేవు కదా. ఇతను వచ్చేసరికి ఆరు బయట చెట్ల కింద భార్య ఒక యంగ్ బాయ్ పడుకున్నారు. అంతే, వీడికి బీపీ వచ్చేసింది. నేను లేనని ఈ అర్ధవేషాలు వేస్తుంది అని చూరులోంచి కత్తిగా లాగాడు. లాగాడంతే, లాగ్గానే ఇది కింద పడింది. ఏది? ఈ తాటాకు శ్లోకం. దాని మీద ఏం రాసి ఉంది? తొందరపడి ఏది చెయ్యకూడదు, 100 సార్లు ఆలోచించుకో అని రాసాం. ఈయన ఆలోచించాడు, నిజమే కాదు, నేను వెళ్ళే టైంకి నా కొడుకు 5 ఏళ్ళు, నేను వెళ్ళి 12 ఏళ్ళు అయింది అని దగ్గరికి వెళ్ళి వాడి ముఖం చూసి ఆ భార్యని కాళ్ళ మీద తట్టి లేపి, అయ్యో అయ్యో ఎప్పుడు వచ్చారండి, నన్ను క్షమించు అంటాడు. అసలు ఏమైందంటే, ఇలా నేను వేసేద్దాం అనుకున్నాను. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇతను ఎవరు రక్షించారు? అందుకని చెప్తుంటే ఆ పిల్లలతో, మీతో కూడా, ఇఫ్ యు లెర్న్ ఏ శ్లోక యు నెవర్ గెట్ ఎనీ శోక, దెన్ లైఫ్ ఇస్ కేక, అదర్వైజ్ యమ విల్ కట్ యువర్ పేక. ఇగోటి అర్థమైందా లేదా? చాలా వాల్యుబుల్ వర్డ్స్. అందుకని శ్లోకం నేర్చుకోండి. అది మనం ఉద్ధరిస్తుంది. మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఆస్తి. రామాయణం 24,000 శ్లోకాలు, భారతం 1,700 శ్లోకాలు, భాగవతం 18,000 శ్లోకాలు, పురాణాలు 5,00,000 శ్లోకాలు. అన్నీ మనం నేర్చుకోలేము. 1, 2 ముఖ్యమైనవి నేర్చుకోండి. ఎందుకని? ఇందాక చెప్పుకున్నాం కదా, కాలక్షేపో నా కర్తవ్యం. డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం. ఎవరికి తెలుసండి? ఎవరు పిలుస్తారు? ఎవరైనా వస్తారా? అన్నమయ్య చాలా బాధపడుతూ, చాలా దుఃఖపడుతూ ఆయన కీర్తనలో చెప్పారు, సుతులతో కొన్నాళ్ళు, సతులతో కొన్నాళ్ళు. ఎవరు వస్తారు? ఎవరు రారు. తత్వం అంటారు, తెలుసు కదా మీకు, పల్లెల్లో పాడతారు. ఎంత బాగుంటుందో. మన చిత్తూరు వెళ్తే, గురుజీ అది కొంచెం పాడరు అని ఆ ఛానల్ వాడు ఎవరో వచ్చి అడిగాడు. అది దాదాపు 30-40 ఉంటాయి. కుప్పల్లో ఒక ఆశ్రమంలో ఓ పెద్ద ఆయన్ని అడిగి రాయించుకుని, అది మళ్ళీ పోతే జిరాక్స్ తీయించుకుని, అలా నేను దాన్ని రికార్డ్ చేశాను, అప్లోడ్ చేసాం లేదు కానీ స్టూడియోలో. ఎంత బాగుంటుందో చెప్పనా? కొంచెం. చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా, మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, అన్నదమ్ములు ఆస్తిపాస్తులు అంతటను ఇలా మాయరా, చంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరచు లోపల కలిమిలేములు మారురా. స్ప్లిట్. దీన్ని అచ్చతెల్లో పాడాం కదా, దీన్ని శంకరాచార్యులు వారు సంస్కృతంలో చెప్పారు. మీరు ఒక్కసారి చెప్పండి, చెప్తారా? మా కురు ధన జన. ఒక్క చిన్న విన్నపం ఏంటంటే, మీ లోపల వెళ్ళిపోతే, నేను చాలా ప్రయాణం చేసి వెళ్ళాను, కోర్స్ ఫైనల్ రిచువల్స్ నా లక్కి, నేను వెళ్ళేదాకా ఆ బాడీ ఉంచారు, ప్రదక్షిణ చేశాను, దండం పెట్టాను, అయిపోయింది. ఇంటికి వచ్చాక మా అమ్మ ఏడుస్తుందిగా, మరి అన్నాళ్ళు 35 ఏళ్ళు సంసారం చేసి పంపించారా మీ నాన్నని అని ఏడుస్తూ చెప్పింది. సరే, కాలం గడిచిపోయింది. ఆవిడ 2 కోడళ్ళకి అత్తగారు అయింది. ఏవో పిఎం సీట్ కంటే పవర్ఫుల్ సీట్ ఏంటి చెప్పండి? అదేందా? దత్త. నో, దత్త చాలా పెద్ద పోస్ట్. అది
పిఎం కొన్నాళ్ళు, సీఎం కొన్నాళ్ళు, అత్త పోస్ట్ పర్మనెంట్. ఏం చేస్తాం? సరే, ఆవిడేమో కంప్లైంట్లు అవి అవి చేసేది. ఎప్పుడన్నా కలిస్తే ఇంటికి వెళ్తే ఆ చిన్న ఆవిడలా ఏమో ఉంటాయి కదా ఇవన్నీ. ఆడవాళ్ళు అంటే ఏముంది, కొప్పు నిప్పు అందరు కాదు, ఏవో అన్నీ అలాంటివి చెప్తూ ఉంటే నేను ఎందుకమ్మా అవన్నీ. ఇప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారు, కొన్ని కంప్లైంట్స్, కొన్ని కాంప్లిమెంట్స్, అన్ని కొన్ని కాంప్లికేట్స్ అన్నీ ఉంటాయి. అంతా కాంప్రమైజ్ ఉంటారా? కాబట్టి నేనేమనేవాడిని అంటే జపం చేసుకో, చదువుకో, చాగంటి గారితో, గరిపాటి వారితో, రామాయణం మహాభారతం వింటూ ఉండు, లేకపోతే టీవీ సీరియల్ అంతులేని కథలు. మరి అంతే కదా. నేను మరి తిడితే బాగుండదు, తినేది పూతరేకులు, చూసేది మొగల రేకులు, తయారయ్యేది పోరంబోకులు. ఇలా చూస్తూ ఉండు ఏదో ఒకటి. ఎందుకమ్మా వాళ్ళ మీద అంటే కూడా మన పెద్ద విషయం ఉండదు, చిన్న చిన్న కంప్లైంట్లు అని మా అమ్మకి అర్థం కావడం కోసం అలా చూడు అనేవాడు. ఏముంది అక్కడ గోడ మీద? బాగా వినాలి. ఏముంది అక్కడ? మా నాన్న ఫోటో. నేను చెప్పాను నెక్స్ట్ నీ ఫోటో అని చెప్పాను. జోక్ కాదు, ఫోటో పక్కన ఫోటో వచ్చి 9 ఏళ్ళు అయింది. మీకు అర్థమైందా? మా అమ్మ వెళ్ళిపోయి 9 ఏళ్ళు అయింది. రేపు జూన్ వస్తే 10. అర్థమవుతుందా? ఫోటో పక్కన ఏమంటే ఇప్పుడు నువ్వు GREAT అంటే ఏంటి? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ LAT గ్యారంటీ. ఎలాగలేదా? ఏంటండి అసలు మీరు నవ్వరు? ఎంత కష్టపడి చెప్తాను మీరు, ఎంత క్వాలిటీ పాయింట్ చెప్పారా? ఇంగ్లీష్లో చెప్పాను, తెలుగులో చెప్పాను కదా. GREAT అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ LAT గ్యారంటీ కదా. అందుకని మనం ఎవరెస్ట్ ఎక్కినా ఎక్కకపోయినా గోడ మాత్రం ఎక్కుతాం. గోడెక్కుతాం. గోడెక్కే లోపల గాడ్ మనకి ఎక్కాలి, గాడ్ తత్వం మనకి ఎక్కాలి. ఎందుకు పుట్టాం? ఐబ్రో అని ఎగరేయడానిక కాదు, పక్కింటి ఆవిడతో కబుర్లు చెప్పడానిక. మీరు నవ్వుతారు, మీకు తెలుసులే, మీరు ఇక్కడ వాళ్ళే కదా. ఇప్పుడు వస్తుంటే పొరుగుంటి పుల్లకూర, అది హోటల్ పేరు. ఇప్పుడు చూశానండి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ మళ్ళీ పొరుగుంటి మంగళ గౌరి, ఇది కూడా వద్దేమో. బట్టలు షాప్ పొరుగుంటి పుల్లకూర ఇప్పుడే చూసి వచ్చా. వీళ్ళతో జోక్ చేశాను. ఆ డ్రైవర్ పంపించారు కదా దుర్గాప్రసాద్. నేను సరదాగా అన్నాను, ఆడ వస్తుంటే ఏదో మండి అని కనపడింది. ఎవడో అడ్డం వచ్చాడు, వీడికి కోపం వచ్చింది. వీడు ఏదో అనేసి స్వామీజీ ఉన్నారు లేకపోతేనా అన్నాడు. అది కోపం వస్తుంది, వాడు సడన్గా వచ్చేసాడు సెల్ మాట్లాడుకుంటూ. నేను అన్నాను, అదిగదిగో అక్కడ ఉన్నది మండి, ఇక్కడ ఉన్నాడు దుర్గాప్రసాద్ మండి, వాడు అడ్డంగా ఆపాడు బండి, ఫంక్షన్ అయ్యాక తప్పదులే బోల్డంత తిండి, ఎందుకంటే వాళ్ళు అక్కడ పెట్టారు వండి కదా. సో కాబట్టి మనిషి యొక్క జీవితం చాలా చిన్నది, కానీ చాలా గొప్పది. కానీ చాలా బాధాకరం ఏంటంటే దీన్ని అసలు ఏమీ తెలుసుకోకుండా వెళ్ళిపోతుంటారు. నాకు మ్యాక్ వెళ్ళిపోయింది 9 hours 11 జస్ట్ 9 hours అలా వెళ్ళిపోకూడదు కదా. అందుకు కాదు కదా. ఏమన్నా ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు ఇక్కడికి నన్ను పిలిచారు, ఫుడ్ ఏం పెట్టాలి, ఎక్కడి నుంచి తెప్పించాలి, మనం ఎక్కడ గ్యాదర్ అవుదాం, మైక్ సిస్టమ్ బాగుందా, కృష్ణుని పెడదాం, తులసిమాల తెద్దాం, స్వామీజీకి మాల వేద్దాం, వెల్కమ్ చెప్దాం, వాటర్ బాటిల్స్ పెడదాం, తర్వాత చైరు శాలువా, ఇదంతా బ్రెయిన్ వాడాలి కదా. వాడకుండా వస్తారా? ఇవన్నీ అవుతుందా? అవ్వదు కదా. మరి మన ఇక్కడ పంపించే ముందు ఆయన కూడా ఎంత వాడి ఉంటాడు. మనకో ముక్కు, మనకో లుక్కు, మనకో లక్కు, అమ్మా నాన్న దిక్కు, ఇవన్నీ డిజైన్ చేసి పంపించాడు. మనకు ఆయన డిజైను తెలియదు, ఆయన డిజైరు తెలియదు. మన స్విఫ్ట్ డిజైరే తెలుసు మనకి. అందుకని మనం ఖచ్చితంగా ఎందుకు పుట్టాం, ఇలా లోపల ఆలోచించడమే మానవ జీవితానికి ముఖ్యమైనటువంటి సవాలు. అలెగ్జాండర్ లాంటి వాడు ఇక్కడికి వస్తున్నాను అని చెబితే
అరిస్టాటిల్ కదా వాళ్ళ ఆయన ఏం చెప్పాడు, ఏం తీసుకురమ్మంటారు భారతదేశం నుంచి అంటే కొంచెం మట్టి తీసుకురా అన్నాడు, ఇంకా భగవద్గీత తీసుకురా, ఇంకా గంగ నీరు తీసుకురా, ఇంకా ఓ సాధువుని తీసుకురా. మట్టి ప్యాకెడ్, వాటర్ ప్యాకెడ్, భగవద్గీత ప్యాకెడ్. వాడు ఎవరు సాధువు? ఎవరో సాధువు ధ్యానం చేస్తున్నాడు సూర్యుడికి ఎదురుగా, వీడు అడ్డంగా నిలబడ్డాడు. కోనేతో తప్పుకో అన్నాడు. మా గురుగారు చెప్పారు, నువ్వు వచ్చాడు మా దేశానికి అన్నాడు. రాను, ఈ మట్టిని వదిలి ఈ ఋషి భూమిని, ఈ ధర్మ భూమిని, ఈ వేద భూమిని, ఈ పుణ్య భూమిని, ఈ ఋషి భూమిని, దేవ భూమిని వదిలి నేను రాను అన్నాడు. రాకపోతే వేసేస్తా, అయితే వేసేయాడు. చంపేస్తాను అంటే చంపుకో అన్నాడు. అదేమిటి భయం లేదా అన్నాడు. ఎందుకు భయం? నేను ఇది కాదుగా, నేను ఇది కాదు, ఇందులో ఉన్నది నేను, ఇది నేను కాదు, ఇది జ్ఞానం. కానీ మన జ్ఞానమో 60-70 వచ్చిన పేరు చివర తోక, బయటికి వెళ్తే కేక, నో శ్లోక, ఓన్లీ శోక, దట్ ఈస్ అవర్ మోక కదా. దురదృష్టం కదా. అందుక ఈ భూమిలో పుట్టింది. ఎంత గొప్ప భూమి అండి. ఇందా మనం పాట పాడుకున్నాం కదా, ఆదిశంకరుని శంకారావం అగస్తమౌని ధర్మ ప్రచారం. ఆదిశంకరుడు ఎవరండి? కాలనీలో పుట్టి కాలనీ అడకన దేశమంతా తిరిగి కొన్ని 100,000 గ్రంథాలు ఇచ్చి ఎలా ఈ ధర్మాన్ని నిలబెట్టాలో నిలబెట్టి ఆయన జీవితం 32 ఏళ్ళకే ముగించి మనకు ఒక ఎగ్జాంపుల్గా ఆయన వెళ్ళిపోయారు. శంకర్లే లేకపోతే శంకర మతాలకి మనం ఎప్పుడో బలైపోయేవాళ్ళం. తర్వాత అగస్త్యుడు చాలా ముందువాడు. ఈ దక్షిణ అంతా బాగుపడింది, ఇంకా ఎలా ఉందంటే ఆయన పుణ్యం. కాశీలో ఉండేవాడు ఆయన. ఈ నాట్ విల్లింగ్ టు కమ్ దిస్ సైడ్. కానీ వింధ్య పర్వతం ఎలా ఉంది, దానికి గర్వం వస్తే ఎవరు మాట వింటారు కదండి. సూర్యుడికి అడ్డంగా వెళ్ళిపోతుంది, ఇటువైపు వెలుగే లేకుండా. ఏమండి దానికి కొమ్ములు అణచాలి, అలా అడ్డంగా పెరిగిపోతుంది అంటే ఆయన వచ్చాడు. అటువైపు వస్తే మరి పెద్దోళ్ళు వస్తే మరి అలా వంగి దండం పెట్టలే, అలా వంగింది అది. ఈయన ఎక్కి పెద్దోళ్ళు కదూ, మళ్ళీ వస్తాను పైకి ఎక్కి, నువ్వు మళ్ళీ ఇలా ఉండు వస్తా అన్నాడు. అంతే, ఇక రాలే. అది అలా వంగింది. ఇక్కడికి వచ్చి ఏం చేశారు? ఎన్ని చోట్ల ఎన్ని ప్రతిష్టలో నేను వెళ్ళాను. చాలా ఊళ్ళు, ముఖ్యంగా గోదావరి జిల్లాలో, కృష్ణా జిల్లాలో అగస్త్యేశ్వర స్వామి దేవాలయాలు, ఆయన ప్రతిష్టలు ఎన్నో ఉన్నాయి. కావేరీ నది ఆయన కమండలో నుంచి వచ్చింది. ఈ భాష తమిళ భాషకి వారు గొప్ప కారణం. అలాంటి గ్రేట్ సెయింట్స్ పుట్టిన నేల. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే మన పిల్లలకి సెయింట్స్ అంటే సెయింట్ జాన్, ఎవడు ఏడు వాడు ఎట్లా ఏ సెయింట్లు ఏవో తెలుసు మనకి. విశ్వామిత్రుడు తెలియదు. సృష్టికి ప్రతి సృష్టి చేసిన విశ్వామిత్రుడు నరుడే అని బాలభారతం సినిమాలో సాంగ్ కూడా ఉంది. మనకి తెలియదు విశ్వామిత్రుడు ఎవరు, వశిష్ఠుడు ఎవరు తెలియదు, లోపాముద్ర ఎవరు, అగస్త్యుడి భార్య. మీనింగ్ ఏంటి తెలుసా? మీనింగ్ లోపాముద్ర అంటే ఆవిడ ఏదన్నా పని చేస్తే అసలు నువ్వు ఆవిడ ఫాల్ట్ కనిపెట్టలేవు. అది లోపం లేకుండా పర్ఫెక్ట్గా ఉండే పర్సనాలిటీ లోపాముద్ర. అలా గ్రేట్ పర్సనాలిటీస్ ఎందరో ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఈ నేల నిండా మహాత్ములే. అటువంటి మహాత్ములు పుట్టిన నేలలో మనం పుట్టి వాళ్ళ గురించి మనకి తెలియకుండా, పిల్లలకి తెలియకుండా, ఇందులో ఎందరో త్యాగధనులు, వీరులు ఉన్నారు. మీరు గురు గోవింద్ సింగ్ పేరు విన్నారుగా? ఆయనకి 2 పిల్లలు. ఈ జేబుగాడు ఉన్నాడుగా, జేబు అంటే అబ్బా ఎవరండి చెప్పింది? సో ఈ ఔరంగజేబు వాడి పని అదే కదా, సర్వనాశనం చేయడం. వాడు ఈ పిల్లలిద్దరిని లైవ్లో ఇటుకలతో కట్టేస్తున్నారు. సమాధి కట్టేస్తుంటే పెద్దవాడు ఏడుస్తున్నాడు. అన్నయ్య, ఇద్దరికి పక్కనే కడుతున్నారు. అన్నయ్య ఎందుకు ఏడుస్తున్నావు, భయం వేస్తుందా చావంటే అన్నాడు ఈ పిల్లోడు.
వాడు పెద్దోడు 9, వీడికి 7. అంటే అన్నయ్య ఏమన్నాడంటే, నేను నీకంటే ముందు పుట్టడం వల్ల కొంచెం పొడుగ్గా ఉన్నాను, కానీ మన దేశ ధర్మాల కోసం నువ్వే ముందు త్యాగం చేస్తున్నావు, నువ్వే బలిదానం చేస్తున్నావురా, నీకంటే ముందుగా నేను వెళ్ళలేకపోతున్నాను, బాధపడుతున్నాను. అటువంటి పిల్లలు పుట్టిన నేలలో పుట్టామండి, పులి పిల్లలు. చావా సినిమా చూశారు లేదో, వాడిని ఈ ఔరంగజేబుగాడు ఆయన బంధించినప్పుడు, నువ్వు మతం మారిపోతే సుఖంగా ఉండొచ్చు అని చెప్పినప్పుడు, ఆయన గోళ్ళు పీకిన, ఆయన చర్మాన్ని చీల్చిన, ఆయన వేళ్ళు ముక్కలు చేసిన, ఆయన శరీరంలో ఎన్ని రంధ్రాలు చేసిన, ఆయన ఏమన్నాడు? చావా మై షేర్ కి బచ్చా అని సింహంలా గర్జించాడు తప్ప అమ్ముడు పోలేదు. అటువంటి వీరులు పుట్టిన నేలలో పుట్టి కొంచెం కూడా శరం లేకుండా, ధర్మం ఏంటో తెలియకుండా అలా బతికేస్తే, హిందీలో ఓ సినిమా పేరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, జిందగీ నమ్మిలేగా. అందుకని తెలుగులో చేయకూడదు దుబారా, అది దుబారా, ఇది దుబారా. ఆదిశంకరు నిశంకారావం అగస్త్యమౌని ధర్మ ప్రచారం సమర్థరాముడు పరమహంసలకు. ఎవరు పుట్టారు ఇక్కడ? సమర్థరాముడు. ఎవరైనా? శివాజీ గురువు. సమర్థరాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్యభూమిది, ప్రపంచ సభలో గర్జన చేసిన భారతవాణి నాదనవోయ్, ఆ వివేకవాణి నాదనవోయ్. వివేకానందుడు అక్కడికి వెళ్ళి ఆయన చేసిన ప్రసంగం మనం మర్చిపోగలమా? కాబట్టి మనం ఈ ప్రశాంతతని, ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని అనుభవిస్తూ వచ్చే తరానికి ఇవ్వాలి. లోపల వైపు తిరగండి. ఇది కంక్లూషన్ ఆఫ్ మై లెక్చర్. లోపలికి తిరగండి. లోకం వైపు తిరిగారుగా, 50 ఏళ్ళు తిరిగారు, 60 ఏళ్ళు తిరిగారు. లోపలికి తిరగండి ఒకసారి. ఎవరు చెప్పారు? వివేకానందుడే చెప్పారు. రోజు అద్దం ముందు నిలబడండి, యూ కెన్ మీట్ ఏ గ్రేట్ పర్సనాలిటీ. ఎవడాడు? మనమే. కాబట్టి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. అందుకని అన్నమయ్య బాధపడుతూ చెప్తాడు, ఎంతకాలము కదా ఈ దేహ ధారణము, చింతా పరంపరల చిక్కుబడవలసే. ఎన్నాళ్ళు ఉంటాం ఏమో. కాబట్టి మృత్యు వచ్చే లోపల సర్వమృత్యు హర్షాహం అని కృష్ణ భగవానుడు భౌతికతలో చెప్పాడు. నేను మృత్యు రూపంలో వస్తాను, అన్నిటినీ తీసుకుపోతాను అన్నాడు. మృత్యు రూపంలో అన్నిటినీ పట్టుకుపోతాడు. ఏం పట్టుకెళ్ళం. అందుకని మనం ఆనందంగా గడపాలి, ఆధ్యాత్మికంగా గడపాలి, సంతోషంగా గడపాలి. లోపల పొంగు ఉండాలి, చాలా క్షమాగుణం ఉండాలి, దయాగుణం ఉండాలి, నియమాలతో జీవించాలి. ఏమిటో 60 వచ్చే కూడా లెక్కరు వదలకపోతే ఎలాగండి? ఎవరికైనా తగిలితే నేనేం చేయలేను కదా. మెయిన్ మనకున్న ఆస్తి బాడీ, దీన్నే వదిలేస్తాం. నువ్వు అప్పుడు నెక్కరైంది. నువ్వు 52 వచ్చినాయి, నీకు 55 వచ్చినాయి. ఆల్రెడీ నువ్వు అమ్మమ్మ, బట్ స్టిల్ యూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ కాల్ యాజ్ ఆంటీ. ఇఫ్ సమ్మన్ అడ్రస్ యాజ్ ఆంటీ, యూ బికమ్ యాంటీ. అని చెప్పాను కదమ్మా. ఏమిటో పిచ్చ, ఊరికే సరదాగా మీరు ఆనందపడతారని. ఎవరింటికో ఎప్పుడు వస్తాడు? పెద్దనాన్న బాబాయ్ కాదు కదా మళ్ళీ రావడానికి. రాగానే వీడు అడిగాడు ఇంటోడు, ఏం సార్ మా ఇంటికి వచ్చారంటే, ఇవాళ లిస్ట్లో ఫస్ట్ నీ పేరే ఉందా? ఫస్ట్ నా పేరే ఉందా? సరే సార్ వెళ్దాము, కానీ మీరు ఎలాగ మరి మా ఇంటికి గెస్ట్ కాబట్టి బూస్ట్ అది తాగేసి వెళ్దాం అని వీడు ఆఫర్ ఇచ్చాడు. ఆయన ఏ మూడ్లో ఉన్నాడు, రానిమ్ము అన్నాడు. ఈ వేస్ట్ గాడు బూస్ట్ ఇచ్చాడు, బూస్ట్లో ఏదో కనిపించాడు. మరి దిస్ ఈజ్ కాల్ తెలుగు చావు తెలివితేట. ఇది అమ్మలో చావు తెలివితేట.
నేను సరదాగా చెప్తుంటా, ఇఫ్ ఐ టెల్ ఏ జోక్ యూ విల్ గెట్ లాఫ్ టిల్ గెట్ కాఫ్. సో హ్యాపీ. సో ఈయన తాగేశాడు, 5-6 గంటలు పడుకున్నాడు. లేచాక ఏమి ఆ పానీయము మా బడలక తీరనది, మీకు ఒక ఉపకారం చేసేదాం. దట్ మీన్స్ ఐ వాంట్ టు డు ఏ ఫేవర్ టు యూ అన్నాడు యముడు. ఏంటి సార్ అది అన్నాడు. ఈ రోజు లిస్టు నేను కింద నుంచి మొదలెడదాం అనుకుంటున్నా అన్నాడు. ఈ దరిద్రుడు ఆయన పడుకున్నప్పుడు వీడి పేరు పైన పెట్టి కింద రాశాడు. అది కాన్తో గేమ్స్ ఆడచ్చు, ఎవరితో గేమ్స్ ఆడచ్చు, ఏం చెప్పాలి? కాబట్టి యవశ్య కరుణానాస్తి ధర్మశ్య త్వరితగతి. అలా చేయకూడదు, మనం అందంగా గడపాలి, లోపల పొంగు ఉండాలి. ఇదే నెల ధనుర్మాసము, అమ్మవారిది. చక్కగా ఆవిడ ఎంత బాగుంటుంది, అన్నమయ్య చెప్తాడు. మీరు అందరూ పాడేస్తే ఇంకొక అల్లర కథ చెప్పి నేను ముగించేస్తాను. ఇంకొక అల్లర కథ లాస్ట్లో చెప్పేస్తాను. నేను మిమ్మల్ని అందరిని చూడగానే ఆనందపడిపోయాను, ఎందుకంటే మీరంతా సాంప్రదాయబద్ధంగా ఉన్నారు. వెదర్ ఇన్ శారీ ఆర్ చుడీదార్, యు ఆర్ ఇన్ ఏ పర్ఫెక్ట్. సో అందువల్ల మనం చక్కగా ఈ ధనుర్మాసం 3వ రోజు చక్కగా పాడుకుందాం. మీరందరూ నేను ఇలా అనగానే చెప్పండి, శోభానే 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 శోభానే. క్షమించాలి, ఆ పుస్తకాల సంచేది ఇది కాకుండా తెప్పించి మంచి పుస్తకాలు. దేనికి? ఐఎమ్ వెరీ అప్సెట్. ఎనీహౌ మీకు ఒక నాన్న ప్లీజ్ కంటిన్యూ. అండ్ ఎవరో వచ్చేసారు, నేను వచ్చేసరికి బోల్డ్ జనం వచ్చారు. ఫోటోలు, గోళ గోష్ఠి, వాళ్ళకి ఏదో మాల వేయడం. వీళ్ళు ఐఎమ్ వెరీ ఫీలింగ్ బ్యాడ్. ఆ పుస్తకం పేరు చెప్తాను, మళ్ళీ ఎప్పుడు నాకు కలితో కలవండి, మీరు కొనుక్కోండి. జస్ట్ 50 రూపీస్. నాకు చాలా ఇష్టం. మా నాన్నగారు వెళ్ళిపోయినప్పటి నుంచి నేను ఆ పుస్తకాన్ని పంచుతూనే ఉన్నాను. దాని పుస్తకం పేరు గృహస్థ ఆశ్రమంలో ఎలా ఉండాలి. సో మీరు కూడా ఏం లేదు, ఏం చేద్దాం. ఇంకా నా దురదృష్టం ఏంటంటే ఈ ఇమ్మెచ్యూరిటీ వాళ్ళతోనే గడపాల్సి వస్తుంది. ఎంత సీరియస్గా ఉండాలి సార్. కసబ్ అని ఒకడు వచ్చాడు ఈ దేశానికి, 20 ఏళ్ళు లేనోడు. ఎంత కష్టపడి వచ్చాడు సార్ వాడు, కొన్ని 100 మందిని చంపడం. ఎంత డెడికేషన్ ఉండాలి వాడికి. వాడి దేశానికి 20 ఏళ్ళు లేనివాడు ఇక్కడికి వచ్చి కొన్ని 100 మందిని చంపగలిగాడంటే డెడికేషన్, ప్లాను. మన కూడా నాడెవడో ఆమదం గింజలతో మనం నూనె తీసుకుని ఏదో కడుపులో ఉన్న మలాన్ని నిర్మూలించడం కోసం చిన్నప్పుడు వాడేవారు. ఇప్పుడు మనుషులు నిర్మూలించడానికి ఆమదం వాడేడు డాక్టర్ చదివి. ఎంత డెడికేషన్ సార్. అది వాడి మతం, వాడి పుస్తకం, వాడి మస్తకం. ఇంజనీరింగ్ చదివి పెద్ద పెద్ద ట్విన్ టవర్స్ కోల్చడానికి వాడి బ్రెయిన్ వాడాడు. దట్ ఈస్ బిన్ లాడెన్. ఎంత డెడికేషన్ సార్ ఇది. ప్రపంచ నాశనం కోసం పనిచేసే వాళ్ళకి డెడికేషన్ ఉంది, ఆ పని పట్ల డివోషన్ ఉంది. ధర్మం కోసం పనిచేసేవాడికి ఉండాలి, ఇంకెంత ఉండాలి. నిర్లక్ష్యం దండిగా ఉంది. ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఫ్యాట్. మీ అందరికి ఇవ్వాలని ఎంతో ఆశపడ్డాను, చెక్ చేయలేకపోయాను. ఇప్పుడు ఎలాగ వస్తారు కదా నా మామ డ్రాప్ చేయడానికి, ఎన్ని ఇస్తే బెస్టో చెప్పండి. ఓకే అమ్మ, మీరందరూ ఆ బుక్ చదవాలి. అర్జెంట్ అయితే వెళ్ళండి, పాట అయిపోయాక వెళ్ళిపోదాం ప్లీజ్. నన్ను థ్యాంక్ యూ. ఒక్క కొంచెం నాకు ఉపశాంతి. 60 or 100 చెప్పండి. ఓకే మీరు ఓకే, అవన్నీ మీరు చాలా ఇష్టమైన పుస్తకం. పుస్తకం పేరు గృహస్థాశ్రమంలో ఎలా ఉండాలి. పుస్తకం పేరేంటి? నేనంటాను అంత పేరు అక్కర్లేదంటాను. ఎలా ఉండాలని పెడితే చాలు అంటాను. అంత బాగుంటుంది అది. మీ మరిది పిల్లలు మీ పిల్లలతో కొట్లాడారు, ఏం చెయ్యాలి? అదో క్వశ్చన్.
వేరే వాళ్ళ పశువులు మీ దొడ్లోకి వచ్చి తినేసింది, ఎలా రియాక్ట్ అవ్వాలి? మీ పని మనుషులతో ఎలా రియాక్ట్ అవ్వాలి? మీ భార్య సరిగ్గా లేదు, అప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలి? మీ భర్త సరిగా లేడు, మీ భర్త మామ అత్త కొట్టుకున్నాడు, నువ్వు ఎలా ఉండాలి? అత్తగా నీతో ఎలా బిహేవ్ చేస్తే నువ్వు ఎలా ఉండాలి? ఎంత మంచి పుస్తకము, వన్ ఆఫ్ మై ఫేవరెట్. సరే నాన్న అల్లరి చేయకండి, తలుపుల దగ్గరికి వేసేయండి నాన్న, లెట్ దెమ్ ప్లే. నాన్న తలుపు దగ్గరికి వేసేయండి నాన్న, డోంట్ మేక్ నాయిస్, లెట్ మీ కంటిన్యూ మై వాయిస్. ఓకే బాయ్స్, ఐ బ్రాట్ సమ్ టాయ్స్. ఓకే, వాట్స్ యువర్ నేమ్? యూ Sri Girwan, wonderful name. You? Shri Nishan. Okay, thank you. Anyhow, Shri there. Thank you very much. Give them a big hand to this board. Okay, don't make noise. Just sit and sing. Okay, you are good boys, no? Good? Are you good? Which good? Very good or God good? Okay, Nana, ఇది ఒక్కటి పాడండి. శోభానే. ఎరా నా కోపం అంతా వీడియో తీసావా? ఇది చాలా ఇంపార్టెంట్, నెక్స్ట్ టైం పనికి వస్తుంది. అది వీడు తెలివితేటలు వాడు పాస్ పెట్టేస్తారు. వీళ్ళు తిట్టాను కదా, బాగా చూస్తూ ఉండదు, అందుకని నవ్వుతున్నాడు. చూసారా, వాళ్ళ ఊరు గొప్పం, అందుకని మేము చెప్పాం. నాన్న చూడరమ్మ సతులాల, సతులాల అంటే అన్నమయ్య అంటున్నాడు స్త్రీలని, అంటే పురుషులు కాదా అనుకోకండి. ఈ భూమి మీద ఈ సృష్టిలో ఆయన ఒక్కడే పురుషుడు, మనం అందరం ప్రకృతికి బద్దులం. కాబట్టి మనమంతా భోగ్య వస్తువులం, ఆయన భోక్త. భౌతికి చదివితే 5వ అధ్యాయంలో ఆఖరి శ్లోకంలో ఉంటుంది. చూడరమ్మ సతులాల, దోషులు ఉన్నాయి మీకు, డోంట్ వరీ. చూడరమ్మ సతులాల, శోభాన బాడరమ్మ, కూడున్నది పతి చూడి కొడుతనంచారి, చూడి కొడుతనంచారి. 4 సార్లు ఏమన్నారో చెప్పానో గుర్తుందా? నేను ఇలా అనగానే శోభానే అనాలి. శోభానే 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 శ్రీ మహాలక్ష్మియట, సింగారాలకే మరుదు, కాముని తల్లియట, చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట, సొంపు కలలకే మరుదు, సోమునితో బుట్టువట, సొంపు కలలకే మరుదు, కోమలాంగి కోమలాంగి, ఈ చూడి కుడుతనంచాలి, కోమలాంగి చూడి కుడుతనంచాలి. శోభానే 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 శోభానే, కలశాబ్ది కూతురట, గంభీరాలకే మరుదు, తలపలోకమాతయట, దయమరి మరుదు, జలజ నివాసినియట,
చల్లదనమే మరుదు జలజ నివాసినియట చల్లదనమే మరుదు కొలది మీరా ఈ చూడి కుడుతనంచాని కొలది మీరా చూడి కుడుతనంచాని శోభానే శోభానే అమరవందితయట అట్టే మహిమమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండాడే కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనంచారి కొమెరె వయస్సు ఈ చూడి కుడుతనంచారి శోభానే 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 बोलो पद्मावती बालाजी भगवान की गोदा रंगनाथ स्वामी भगवान की జై శ్రీమన్నారాయణ. ఇలా జీవించండి సంతోషంగా. చావు వచ్చినా బతికిన సంతోషంగా ఉండాలి. మన చేతుల్లో లేని దానికోసం ఎంత చెత్త చేస్తే ఏమిటి, ఒక రంగు వేసుకోవచ్చు, ఇంటికి రంగులు వేయచ్చు, మంచి డ్రెస్ వేసుకోవచ్చు, కిడ్నీ పాడైపోయింది ఇంకో కిడ్నీ పెట్టుకోవచ్చు. కానీ మృత్యు వస్తే రీప్లేస్మెంట్ లేదు. కాబట్టి ఎప్పుడైనా రాని మనం తొడగొట్ట. ఎలా? బాలకృష్ణ తొడగొడతాడు సినిమాలో, కానీ నా దృష్టిలో భద్రాచల రామదాసు గారు తొడగొడతాడు. నాకు అనిపిస్తుంది అలా తొడగు ఎంత ధీర్థం అంటే, తారక మంత్రము కోరిన దొరికెను ధన్యుడ నైతిని ఓరన్నా. నాకు దొరికింది ఇప్పుడు. మీరిన కాలుని దూతల పాలిట మృత్యుయని మది నమ్మన్నా. కాలుడు అంటే ఎవరు? ఎవడు వచ్చాడు? ఎవడు దూతలు వచ్చారు? వాళ్ళకి ఇది మృత్యువు. సత్యంబిక పుట్టుట సున్నా. నేను పుట్టను ఇంకా. ఎంత గట్స్ ఉండాలి సార్? సత్యంబిక పుట్టుట సున్నా, నేను పుట్టను అని చెప్పాలంటే ఎంత గట్స్ ఉండాలి సార్? అంటే లింక్ ఉండకూడదు. నా భాషలో చెప్పాలంటే ఎవరితో వైరొద్దు, వైరం వద్దు. ఏమిటి? వైరొద్దు, వైరం వద్దు. లోపల ఎటువంటి ద్వంద్వం వద్దు, బంధం వద్దు. ఆనందంగా ఉండండి. మనకి ఎవరితో గొడవ అయిపోయింది, తప్పలేదు. రైల్లో, బస్సో, ఇల్లో, అపార్ట్మెంటో, డిపార్ట్మెంటో, కంపార్ట్మెంటో కంపైపోయాం. ఎందుకది? బుసలు కొట్టడం ఎందుకు? దేనికి? విసవిస లోపల బుసబుస, పగా పగా. ఎందుకు సాంగు? మొన్నదాకా మీరంతా కలిసి కూర్చుని మాట్లాడుకున్న వాళ్ళేగా. ఒకవేళ నచ్చలేదు, అప్పుడు ఏం చేయొచ్చు? నా భాషలో చెప్తాను. ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్, ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్, ఐ కెనాట్ రిలేట్, ఇమిడియట్లీ ఐ డిలేట్. వితౌట్ లేట్ I close my gate. That is their fate. అర్థం కదా? మళ్ళీ చెప్పరా? ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్, ఎవరితోనో తప్పదు, క్లాష్ వచ్చింది,
ఇఫ్ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్. మనసు పాడైపోయింది. అలాగని చెప్పి అది లేదు, వదిలేశాం. ఏదో విషయంలో నాకు ఒక అబ్బాయి గొడవ అయిందండి. ఎవడో గొప్పడు, వాడు గొప్పడు, వీడు బాగుందా, అలా డిస్కషన్ టు డిస్టర్బెన్స్. నేనేం తిట్టలేదు, వాడు అయిపోయింది. డిస్కషన్ అయిపోయింది, డివైడ్ కూడా అయిపోయింది, డిలీట్ కూడా అయిపోయింది. ఇంక వాడిని తిట్టడం, వాడి టాపిక్ తేవడం, వాడి గురించి అని పలుకురికి ఎందుకుది? ఇఫ్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ సమ్వన్ ఐ కెనాట్ రిలేట్, ఇమీడియట్లీ డిలీట్, వితౌట్ లేట్ ఐ క్లోజ్ మై గేట్. వాడిని తీసేయి, లోపల బయట దోసేయి. వాడిని మోస్తామేంటి ఇంత అందమైన మానేసి? ఎలా ఉండాలి? త్యాగరాజ స్వామి వారు వాళ్ళ గురువు గారు వచ్చి ఇదిగో వీరు చాలా గొప్పవారు, వీరు వీణావాద్యులు, వీరు గొప్ప వైణకులు, వీరు గొప్ప పండితులు అని ఎవరో పరిచయం చేసి వాళ్ళందరికీ నువ్వు నా శిష్యుడు, నువ్వు బాగా పాడతావని చెప్పాను, నువ్వు పాట పాడు అన్నారు. అదేం పాడేది తెలుసా? మీకు తెలుసు, అది ఎవరో చెప్పేసారు పుణ్యాత్ములు. ఏం పేరు సార్ మీ పేరు? మీ పేరు సార్? సింహాద్రి. ఇలా వెంటనే అందుకునే వాళ్ళు ఉంటే నాకు చాలా ఇష్టం సార్. ఇలా అందుకోవాలి. జ్ఞానం, వీ షుడ్ రెస్పెక్ట్. వెంటనే అందుకున్నారని ఆయన పాడారు. ఎవరు మహానుభావులు? దానికి ఒక డిస్క్రిప్షను, దానికి ఒక వివరణ ఇచ్చారు. చందురోవర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను బావులు. మీరు ఎప్పుడైనా కుక్క తోక వంకర పేరు విన్నాను సార్? ఇక్కడ ఎదురుగా ఉంది సార్. ఆ మూల కూర్చున్నాడు, సెల్ల చూస్తున్నాడని ఇక్కడికి రమ్మన్నాను. కుర్చీ ఎదురుగా కూర్చున్నాడు, కుర్చీ అడ్డం అక్కడ కూడా. మీకు అర్థమైంది సార్? వాడికి అర్థం అవ్వాలి సార్. ఇలాంటి వాళ్ళ గురించి మాత్రం పాట పాడలేదు సార్. ఆ కీర్తన చాలా గొప్ప గురించి పాడింది. ఎవరు వాళ్ళు? చందురువర్ణుని అంద చందమును హృదయారవిందమున జూచి బ్రహ్మానందమనుభవించు వారెందరో మహాను భావులు. లోపలే అంత చంద్రుడి లాంటి అందం కలిగినటువంటి, చంద్రుడి యొక్క రంగు కలిగినటువంటి ఆ రామచంద్రమూర్తిని చూసి పొంగిపోతూ బ్రహ్మానందాన్ని అనుభవిస్తూ ఉండేటువంటి ఆ మహానుభావులకి నా వందనములు.